నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గణేష్ రెడ్డి చుండూరి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ రాఘవేంద్ర హాస్పిటల్స్లో. ఈరోజు మనము చాలా ముఖ్యమైన టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఒక పేషెంట్ మోకాలు ఆర్థరైటిస్ అంటే నీ ఆర్థరైటిస్ చాలా ఎక్కువ ఉంది, దానికి నీ రీప్లేస్మెంట్ చేయాలి అని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనము ట్రెడిషనల్ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలా, లేక కంప్యూటర్ అసిస్టెడ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ వైపు వెళ్ళాలా, లేక ఈ మధ్యగా వస్తున్న రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలా అన్నది చాలామందికి ఈ మధ్య వస్తున్న ప్రశ్న. ఈరోజు మనము ఆ మూడిటికి ఉన్న తేడా ఏమిటి, మనము ఏది చేయించుకోవాలి అన్న విషయం మీద కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే ఇది నేను మీకు చెప్పే ముందు ఒక సర్జన్గా ఒక నీ రీప్లేస్మెంట్ విషయానికి వచ్చినప్పుడు రెండు విషయాలు చాలా ముఖ్యంగా ఉంటాయండి. చాలామంది నీ రీప్లేస్మెంట్ అంటే ఏమనుకుంటారంటే, ఒక ఎముకని పైన జాయింట్ పైన ఎముకని కింద ఎముకని కట్ చేసేస్తే దాన్ని మార్చేసి వేరేది పెట్టేస్తారు అనుకుంటారు. కానీ అది ఓన్లీ 50% ఆఫ్ ద ఆపరేషనే. 50% సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్ అని అంటారు అనమాట. సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్ అంటే ఒక పక్కన ఒరిగిపోయిన నీని మళ్ళీ దాన్ని చక్కగా చేయాలంటే ఉట్టి బోన్ కట్ చేస్తేనే రాదు. ఒక సైడ్ తీగలన్నీ చాలా టైట్ అయిపోయి ఉంటాయి, వాటిలన్నింటిని కూడా రిలీజ్ చేసుకుంటూ బ్యాలెన్సింగ్ చేయాలన్నమాట. సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ ఏ బోన్ కట్స్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి ఇందాక నేను చెప్పిన 3 టైప్స్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్. ఒకటి ట్రెడిషనల్ నీ రీప్లేస్మెంట్, సెకండ్ కంప్యూటర్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్, 3 రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. ఇప్పుడు రోబోటిక్ ఆర్మ్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్, వాడు బోన్ని సాతో కట్ చేసేసినంత మాత్రాన కరెక్ట్గా పొజిషన్ పెట్టి దానికి టైప్లో సాఫ్ట్ టిష్యూ దానికంటే ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అవ్వదు. అంటే సర్జన్ దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోక తప్పదనమాట. ఎంత అడ్వాన్స్డ్ టెక్నిక్ అయినా బోన్ కట్ చేయడానికి మనకి పనికి వస్తుంది, కానీ మిగతా సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్ ఎంత అవుతుంది అన్నది మనకి స్క్రీన్ మీద కనబడుతుంది. ఇప్పుడు బోత్ కంప్యూటర్ అసిస్టెడ్ ఆపరేటివ్ సర్జరీలోను రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలోను మనము ఏం చేస్తున్నాం అన్నది మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద మన బోన్ మోడల్ రెప్లికా దాని మీద కనబడి మనం ఎంతవరకు చేసాము, సరిగ్గా చేస్తున్నామా లేదా అన్న విషయం మనకి కనబడుతూ ఉంటుంది. అది మనకి హెల్ప్ చేస్తుంది. కానీ అది చేసిన మటుకు సర్జనే. రోబోట్ ఓన్లీ బోన్ని కట్ చేస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి మనం చెప్పాలి. నీ రీప్లేస్మెంట్ అంటే 50% సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్, 50% బోన్ కట్స్. దట్స్ నెంబర్ 1. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఒక మేస్త్రి ఇల్లు కడుతున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఇల్లు చాలా సంవత్సరాల నుంచి కడుతున్నారు కదండి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి. కానీ సిమెంటు ఇసుక అన్నది ఈ మధ్యన వచ్చింది అనుకుందాం. సో సిమెంట్ ఇసుక వచ్చినప్పటి నుంచి ఇల్లులు కడుతున్నారు, కొత్త తరహా ఇల్లు అనుకుందాం. అయితే మేస్త్రి ఇదివరకు ఏం చేసేవాడంటే, ఒక మాల్ అంటే ఇసుకతో సిమెంట్ మిశ్రమం కలపాల్సింది ఇంత ప్రొపోర్షన్లో కలుపుకోవాలన్నది పెట్టుకుంటాడు అనమాట. పెట్టుకొని ఇటుక దాన్ని పేర్చినప్పుడు మధ్యలో ఇంత సిమెంట్ ఇసుక వేసుకోవాలి అని ఒకదాని మీద ఒక ఇటుక కట్టుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు ఒక ఎత్తుకు వెళ్ళిన తర్వాత అది కరెక్ట్గా లైన్లో ఉందా లేదో అంటే ఒక తాడుకు కొంచెం వెయిట్ కట్టి దాని నుంచి ఇలా కిందకి వేస్తాడు. అది స్ట్రెయిట్ లైన్ ప్రకారము దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా అలైన్మెంట్ ఉందో లేదో చూసుకుంటాడు. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ కట్టినా కానీ గోడ కరెక్ట్గా స్ట్రెయిట్గా ఉందా లేదా అన్న దానికి అలైన్మెంట్ వేసుకుంటాడు. వెర్నియర్ క్యాలిపర్స్ ఇలాంటివి కూడా అదంటే వాడుతూ ఉండొచ్చు. బట్ స్టిల్ తాడు, ఒక వెయిట్ కట్టిన తాడు ఎంత అంతస్తుని చేసినా కరెక్ట్గా కిందకి ఒక స్ట్రెయిట్ లైన్లో పడితే దాని ప్రకారం అలైన్మెంట్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఈ సింపుల్ ఎఫెక్టివ్ వే, ట్రెడిషనల్గా వాడుకున్న వే. అయితే ఇప్పుడు సేమ్ అదే ఇల్లు కంప్యూటర్తో కానీ రోబోటిక్తో కడుతున్నాం అనుకోండి, ఓకేనా. సో ఈ తాడు వేసే బదులు వాడు కింద ఒక పాయింట్, ఫస్ట్ ఫ్లోర్లో ఒక పాయింట్, సెకండ్ ఫ్లోర్లో ఒక పాయింట్, పిన్ పాయింట్ తీసుకుంటాం అన్నమాట. కొన్ని పాయింట్స్ తీసుకొని కంప్యూటర్లో దాన్ని వేసినప్పుడు ఇదే గోడ మనకి కంప్యూటర్లో కనబడుతూ ఉంటుంది. ఈ 3 డాట్స్ జాయిన్ అయితే కనుక కరెక్ట్గా అలైన్మెంట్ వస్తుందని మనకు కనబడుతూ ఉంటుంది, ఓకేనా. అయితే ఇప్పుడు కామన్ అంటే కొత్త మేస్త్రి ఏమంటాడంటే, నేను కంప్యూటర్లో అలైన్ చేశాను కాబట్టి నాకు గోడ స్ట్రైట్గా వచ్చింది కాబట్టి ఇది 100 సంవత్సరాలు ఉంటుంది అని వాడు చెప్తాడు టీవీలో కనబడి. మీరందరూ కంప్యూటర్లో చేస్తున్నాడు కాబట్టి బ్రహ్మాండం అని కొంతమంది చప్పట్లు కొట్టి అదే కట్టడం అనుకుంటారు అన్నమాట. ఉట్టి గోడ అలైన్ అయితేనే సరిపోదు కదా. వాడు ఎలాంటి ఇటుక వాడాడు, సిమెంటు తర్వాత శాండ్ ఎలాంటి ప్రపోర్షన్లో కట్టాడు, దాన్ని బట్టి కదా మనకి ఎన్నేళ్ళు వస్తుంది బిల్డింగ్ ఉంటుంది.
సో తాడు పెట్టి కట్టిన దానికి లేకపోతే కంప్యూటర్తో చూపించిన దాన్ని బట్టి దాని లాంగివిటీ మారిపోతుందా? మారదు కదా. సో మనం చెప్పే విధానాన్ని బట్టి అవతల వ్యక్తి దాన్ని ఒక అపోహ కింద తీసుకుంటాడు. మీకు అర్థమైంది కదా. సో బిల్డింగ్ లాంగివిటీ అన్నది క్వాలిటీ ఆఫ్ ద బ్రిక్, సిమెంట్ శాండ్, ఎంత సిమెంట్ శాండ్ ప్రతి బ్రిక్కి మధ్యన పెట్టాడు, ఎలా అలైన్ చేశాడు అన్నది మనం తాడుతో చూసినా ఇప్పుడు ఎన్నో వందల సంవత్సరాలు కట్టిన ఇల్లు ఉన్నాయి. ఓకేనా. ఉట్టి కంప్యూటర్లోనే టిక్ మార్క్ పెడితేనే బిల్డింగే ఎక్కువ రోజులు వస్తుంది అంటే అదొక్క పాయింట్ బట్టి ఉండదు కదా. సేమ్ పాయింట్ ఇప్పుడు మనము ట్రెడిషనల్ నీ రీప్లేస్మెంట్కి మనము కంప్యూటర్ వాడిన అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ అనమాట. అలాంటి ఒక నీ రీప్లేస్మెంట్ మధ్యకాలంలో వచ్చింది. ఇప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది కొత్తగా వచ్చింది. దాంట్లో కంప్యూటర్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్లోను రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లోను మనకి అలైన్మెంట్ అన్నది అంటే హిప్ జాయింట్ సెంటర్కి, నీకి సెంటర్కి, యాంగిల్ సెంటర్కి ఒక అలైన్మెంట్ అన్నది ఒకటి యాక్సిస్ ఉంటుంది. యాక్సిస్ కరెక్ట్గా అయిందా లేదా మనకి ఎప్పటికప్పుడు కనబడుతూ ఉంటుంది అనమాట స్క్రీన్ మీద. సో అది మనం ట్రెడిషనల్ నీ రీప్లేస్మెంట్లో మనకి జిగ్స్ ద్వారా దానికి ఒక అంటే రాడ్స్ పైన కిందకి కనెక్ట్ చేసి పెడితే దాంట్లోనే తెలుస్తూ ఉంటుంది. సో ఉట్టి అలైన్మెంట్ చేసినంత మాత్రాన అదంటే మనకి ఈ నీ రీప్లేస్మెంట్ ఎక్కువ రోజులు వస్తుందా అంటే దాని ఒక్కదాని మూలానే అవ్వదు. ఎందుకంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా బోన్ కట్స్ ఒకటే సరిపోదు, సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అయితే ఇంకో విషయం ఏంటంటే మామూలుగా మోకాల్ రీప్లేస్మెంట్ అంటే ట్రెడిషనల్ నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు సర్జను స్కిన్ని కట్ చేస్తాడు, ఓపెన్ చేసి లోపల బోన్స్ అన్ని ఎక్స్పోజ్ చేసిన తర్వాత దాంట్లో అదేంటి ముందే డిఫార్మిటీ ఎంత ఉందో అంటే మంచి సర్జన్ అయితే ఆపరేషన్ ముందే ఎన్ని డిగ్రీస్ అది అదే డిఫార్మిటీ ఎటువైపు బెండ్ అయి ఉంది మొత్తం 360 డిగ్రీస్లో ఎలా కరెక్ట్ చేయాలని ఒక ప్లాన్ పెట్టుకొని దాని ప్రకారము ముందుకి ఆపరేషన్ థియేటర్లోకి అడుగు పెడతాడు, ఎక్స్రే స్టడీ చేస్తాడు. తర్వాత దాని ప్రకారము బోన్ ఎలా కట్ చేయాలి, తర్వాత బోన్ కట్ చేసిన తర్వాత సాఫ్ట్ టిష్యూని కరెక్ట్గా రిలీజ్ చేసుకుంటూ అతిగా రిలీజ్ చేయడు, అవసరమైనంత రిలీజ్ చేసుకుంటాడు అంటే సర్జరీ వచ్చిన వాడైతే. సో చేసుకొని దాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకొని ఆపరేషన్ని బ్యాలెన్స్డ్గా ఫినిషింగ్ చేసుకొని ఎండ్ రిజల్ట్ బాగా ఉండేటట్టు చూసుకుంటాడు. ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ ఏ నీ రీప్లేస్మెంట్. ఇప్పుడు ఇదే సర్జను కంప్యూటర్ అసిస్టెడ్ కానీ రోబోటిక్ వచ్చినప్పుడు అదే సర్జన్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అయినా ఆ సర్జనే మోకాల్ని ఓపెన్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారు రోబోటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తుందేమో అనుకుంటారు. కాదు, సర్జనే ఓపెన్ చేయాలి మోకాల్ జాయింట్ని. సర్జన్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని బోత్ కంప్యూటర్ అసిస్టెడ్లో కానీ రోబోటిక్లో కానీ ఆ పేషెంట్ అదేంటి అంటే దాని డైమెన్షన్స్ ఏంటి అని ఎండ్స్ ఆఫ్ ద బోన్ని మార్కర్ ద్వారా మనము మార్క్ చేసుకుంటే అది స్క్రీన్లో అప్రాక్సిమేట్ సైజు ఆల్రెడీ రెప్లికా మోడల్స్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ దాంట్లో ఉంటుంది కాబట్టి ఈ సైజు ఇట్లాంటి మోడల్ అది బిల్డ్ చేసుకుంటుంది అన్నమాట. దాంట్లో వాళ్ళు దానికి ఒకసారి అవన్నీ అయిపోయిన తర్వాత మనము ఎంత కట్ చేసుకుంటే ఎంత ప్రీ ఆప్గానే ముందే ప్లానింగ్ ఉంటుంది. సో దాని ద్వారా ఆ కట్స్ అన్నది రోబోట్ చెయ్యి అలా పెడితే అది మనకి అక్కడ కట్ చేస్తుంది అనమాట. ప్రిసైజ్ ఎంతవరకు కట్ చేయాలో అంత కట్ చేస్తుంది. కట్ చేసి దాని తర్వాత మిగతా చేయాల్సింది బ్యాలెన్సింగ్ ఏమైనా ఉంటే కనుక సర్జన్ కొంచెం చూసుకోక తప్పదు. చూసుకొని ఇంప్లాంట్ పెట్టేది కూడా సర్జనే. రోబోట్ వచ్చి ఇంప్లాంట్ పెట్టదు, సర్జనే పెట్టాలి. సిమెంట్ మిక్స్ చేసేది కూడా సర్జన్ అంటే నర్సు చేసి ఇస్తుంది, దాన్ని సిమెంట్ కరెక్ట్గా పెట్టేది అది కూడా సర్జనే చెయ్యాలి. తర్వాత క్లోజర్ చేసి మజిల్ టిష్యూ క్లోజ్ చేసి తర్వాత స్కిన్ క్లోజ్ చేసేది కూడా సర్జనే, రోబోట్ ఏం చేయదు. సో అంటే మనకి ప్రీ ఆప్ ప్లానింగ్కి చేస్తున్నప్పుడు కనబడడానికి మనకి రోబోటిక్ సర్జరీ లేదా కంప్యూటర్ అసిస్టెడ్ ఆపరేటివ్ సర్జరీ మనకి ఉపయోగపడవని మనం అనలేం. కాకపోతే మామూలుగా చేసిన ట్రెడిషనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి చాలామందికి ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఎక్కువ రోజులు వచ్చేస్తుందన్న ఒక అపోహ. అలా అయితే ఎక్కువ రోజులు అయితే ఏమీ అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు. అయితే నేను ఇది ఎలా చెప్తున్నానంటే ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వచ్చే ముందు కంప్యూటర్ అసిస్టెడ్ ఆపరేటివ్ సర్జరీ అని వచ్చిందని చెప్పాను కదా ట్రెడిషనల్కి రోబోటిక్ మధ్యన. అంటే చాలామంది అలాంటి వాటిలతో ఫోటోలు దిగి చాలా చోట్ల మేము ఇది చేసేస్తున్నాం, ఇదే లేటెస్ట్ టెక్నిక్ అని పెట్టేశారు. అయితే ఇప్పుడు ఆ కంప్యూటర్ అసిస్టెడ్ ఆపరేటివ్ సర్జరీ వచ్చి దగ్గర ఒక 20 ఏళ్ళు అయింది అనుకోండి. 20 ఏళ్లలో చాలా దేశాల్లో ఒక అంటే 2 సైడ్స్ నీ రీప్లేస్మెంట్ ఉన్నప్పుడు ఒకటేమో
ట్రెడిషనల్ నీ రీప్లేస్మెంట్ చేసి, ఇంకో సైడ్ ఏమో కంప్యూటర్ అసిస్టెంట్ నీ రీప్లేస్మెంట్ చేసి ఒక 10 years ఫాలో అప్ తీసుకున్నారు. 10 years తర్వాత ఈ మోకాలకి ఆ మోకాలకి పెద్ద తేడా ఏం లేదు. అంటే రేంజ్ ఆఫ్ మోషన్లో కానీ, నొప్పిలో కానీ, లేకపోతే పేషెంట్ సాటిస్ఫాక్షన్లో కానీ పెద్ద తేడా ఏమీ లేదు. ఇప్పుడు అలా చేసిన చాలామంది మన దేశంలో ఆ కంప్యూటర్ అసిస్టెడ్ ఆపరేటివ్ సర్జరీని కొన్న ఆ మెషిన్ని పక్కన పడేసి ట్రెడిషనల్ నీ రీప్లేస్మెంట్లే చేశారు. ఇప్పుడు కొత్తగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ రాగానే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అని మళ్ళీ దాంతోపాటు ఫోటోలు దిగి మళ్ళీ దానికి మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. కరెక్టా కాదా అనే విషయం మీద మనం ఇప్పుడు చర్చించట్లేదు. మనం ఇప్పుడు చర్చించేది ఏంటంటే మనము చేయించుకునేది మనకు ఉపయోగపడుతుందా లేదా అన్న టాపిక్ మీదే మనం మాట్లాడుతున్నాం. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ట్రెడిషనల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే మన మేస్త్రి తాడు పెట్టినట్టుగా అలైన్మెంటు కరెక్ట్గా ఉందో లేదో మనం సరిగ్గా చూసుకోవడానికి అవకాశం ఉంది. అవకాశం లేదని కాదు. మనం ఎంత మనము ఇటుకకి మధ్యన ఎలాంటి క్వాలిటీ మనము మాల్ కలిపి పెడుతున్నాము అన్నది ఎంత ఇంపార్టెంటో ట్రెడిషనల్ రీప్లేస్మెంట్లో జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఎంత రిలీజ్ చేసుకోవాలి, ఎంత బోన్ కట్ చేసుకోవాలి అన్నది చూసుకుంటే మనకి డెఫినెట్గా దానికి రిజల్ట్స్ బ్రహ్మాండంగానే ఉన్నాయి. అండ్ అంటే నేను ఏదో చెప్పడం కాదు, అంటే మోకాల్ రీప్లేస్మెంట్లు నీ రీప్లేస్మెంట్ అన్న స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 35-40 years కావస్తున్న టైం ఇది. సో ఇప్పుడు ఇన్నేళ్ళు కూడా అంటే ఇదివరకు అవన్నీ లేవు కదా, ఈ రోబోట్స్ ఇవన్నీ లేని టైం నుంచి చేసిన సర్జరీస్ కూడా ఇన్నేళ్ళు వచ్చాయి అంటే అదే ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ప్రూఫ్. వాట్ మోర్ ప్రూఫ్ వన్ నీడ్స్? 35 years క్రితం చేసిన నీ రీప్లేస్మెంట్ ఈరోజు కూడా నడుస్తుంది అంటే ఆ మనిషి సాటిస్ఫాక్టరీగా నడుస్తున్నాడంటే అది పనిచేస్తున్నట్టే కదా. అయితే సేమ్ మనము అదేంటి నేను ఇందాక చెప్పినట్టుగా కంప్యూటర్ అసిస్టెంట్ నీకు ఒక సైడ్ చేసి మామూలుని ఒక సైడ్ చేసి కూడా బ్రహ్మాండంగానే నడుస్తున్నాడు. సో ఇట్ హాస్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్ సెల్ఫ్ అనమాట. లేటెస్ట్ టెక్నిక్స్కి ఏంటంటే మనిషికి లేటెస్టే బెస్ట్ అని కొంతమందికి కొన్ని అపోహలు ఉంటాయి. కొంతమంది చేసేవాళ్ళు దాని గురించి దాని పాజిటివ్ పాయింట్స్ హైలైట్ చేయడం మూలంగా అదే నిజం అనుకుంటాం. పూర్తి నిజం కూడా తెలియకపోవడం కూడా మనం ఒకసారి మన నిర్ణయం అటువైపు తీసుకునే అవకాశం ఉంది. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం దొరుకుతుందని ఈ వీడియో చేయడం అయింది. సో డెఫినెట్గా కంప్యూటర్ అసిస్టెడ్ ఆపరేటివ్ సర్జరీ కానీ, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కానీ దే ఆర్ బెటర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వేర్ మనము చూసి కనబడుతున్న అలైన్మెంట్ని బెటర్ చేసుకోవడానికి మనకి అవకాశం దొరుకుతుంది. కాబట్టి దాన్ని బెటర్గా అలైన్ చేసుకోవచ్చు. కానీ అది లేనంత మాత్రాన మనము ట్రెడిషనల్ నీ ద్వారా మంచి అవుట్కమ్ ఇవ్వలేము అన్నది లేదు. ఈక్వల్గా అంటే ఒక మంచి సర్జను మనము అదేంటి ఏది వాడినా రిజల్ట్ బాగానే ఇస్తాడు. ఒక పిచ్చి సర్జను రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే కొంచెం బెటర్ అవుట్కమ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వాడు కనబడుతూ ఉంటుంది, చేసే తప్పు కనబడుతూ ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మిగతా వాళ్ళకు కూడా కనబడుతుంది కాబట్టి చేస్తాడు. కానీ బెటర్ సర్జన్కి అంత అవసరం ఉండదు. ఎందుకంటే వారు ఆల్రెడీ ఇది మనం కరెక్ట్ చేయట్లేదు అన్న ఐడియా వచ్చేస్తుంది. అది ఇన్నేళ్ళు చేసిన తర్వాత అది వస్తుంది. అంటే ఎన్నేళ్ళు చేస్తే అంత మంచి సర్జన్ అని కాదు, మంచి సర్జన్కి పిచ్చి సర్జన్కి కొన్ని తేడాలు ఉంటాయి. సో మీరు ఎటువంటి టైప్ ఆఫ్ నీ సర్జరీకైనా వెళ్ళచ్చు. సో ఒకదానికే వెళ్ళాలి అని అయితే లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా లాంగివిటీ ఆఫ్ ద బిల్డింగ్ అన్నది ఉట్టి అలైన్మెంట్లోనే ఉండదు. ఒక 1 degree అలైన్మెంట్ అయితే బిల్డింగ్ అంతా కింద పడిపోదు. ఓకే, సో అలా ఉంటే ఎన్నో బిల్డింగ్లు పడిపోయి ఉండాలి. ఒకటే, బట్ అది ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు. అలైన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ తాడుతో పెట్టిన అలైన్మెంట్ ప్లస్ కంప్యూటర్తో చేసిన అలైన్మెంట్లో పెద్ద తేడా ఉండదు. సో ఆ విషయం మీరు బాగా గ్రహించాలి. మెయిన్ నేను చెప్పింది లాంగివిటీ అన్నది సేమ్ మనము సిమెంట్ క్వాలిటీ సిమెంటింగ్ వైల్ ఇంప్లాంటింగ్ ద ఇంప్లాంట్స్ అండ్ మిగతా అవన్నీ సర్జరీ చేయాలి. కాబట్టి మీరు రోబోట్ ఏదో చేసేస్తుందని తప్పుడు అపోహలో ఉండకూడదని ఈ వీడియో చేయడం జరిగింది. సో మెయిన్గా మనకి ప్రీ ఆఫ్ ప్లానింగ్కి కనబడుతుందని చేస్తుంది తప్ప చర్మం కట్ చేసేది లేకపోతే మిగతా అదేంటి అన్నీ బ్యాలెన్స్ అంటే మిగతావన్నీ బ్యాలెన్సింగ్ క్లోజరు ఇవన్నీ సర్జరీ చేయాలి. బట్ ఇంకోటి ముఖ్యంగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేసినా ఎటువంటి నీ రీప్లేస్మెంట్ చేసినా మనకి ఇన్ఫెక్షన్ ఛాన్సు అదేంటి రేట్స్లో పెద్ద సిగ్నిఫికెంట్గా ఏం పెద్ద తేడాలు ఏమి ఉండవు. అండ్ అదేంటి క్లాట్ ఫార్మేషన్ కూడా హై ఛాన్స్ ఈక్వల్గానే ఉంటాయి. అండ్
మనకి ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటే కనుక ఎక్కడైనా అవ్వచ్చండి. సో అదేంటి ఏదో వెనకాల వెసల్స్కి డ్యామేజ్ అవ్వదు, ప్రిసైజ్ బోన్ స్టాప్ అయిపోతుంది అంటే ఇలా అయి ఉంటే మేము చేస్తున్న నీ మామూలు రోబోట్ లేకుండా సర్జరీస్లో ఎక్కువ యాక్సిడెంట్లు అయిపోయి ఉన్నాయి. కానీ ప్రపంచం మొత్తంలో వెళ్ళి వెనకాల వెసల్స్ తగలడం అన్నది 1 in a million, నాట్ ఎవ్రీడే ఈవెంట్ కాదు. సో అలాంటి అపోహల్లో వెళ్ళకుండా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్కి కావాలంటే ఇంకా ఎక్కువ తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఓకేనండి, థ్యాంక్ యూ.